8-12 ఇయర్స్ చిన్న పిల్లల్లో ముందు పళ్ళల్లో ఎందుకు గ్యాప్ కనిపిస్తుంది? ఈరోజు మనం అగ్లీ డక్లింగ్ స్టేజ్ అనేదేంటో చూద్దామండి. దిస్ ఈస్ డాక్టర్ ప్రణీత, ప్రోస్తడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ బొపనా డెంటల్ కేర్, మియాపూర్, హైదరాబాద్. 8-12 ఇయర్స్ పిల్లల్లో ముందు పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండడం అనేది వెరీ కామన్. ఇది మాలక్లూజనే, బట్ ఇది ఫిజియోలాజికల్ అంటామనమాట. అంటే కోరపళ్ళు వచ్చేటప్పుడు వాటి స్ట్రాంగ్ ఫోర్స్‌తో ముందు ఆల్రెడీ వచ్చేసిన పర్మనెంట్ టీత్‌ని మూవ్ చేస్తాయి. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల డిస్టల్‌గా డీవియేట్ అయ్యి సెంట్రల్ టీత్ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ 2 ఉంటే ఎలాంటి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. సో, మనం కెనైన్ టీత్ ఫుల్‌గా ఇరప్ట్ అయ్యే వరకు గూడా వెయిట్ చేయొచ్చు. సో, న్యాచురల్‌గా ఈ గ్యాప్ దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. బట్ ఇఫ్ ద గ్యాప్ ఈజ్ మోర్ దాన్ 2 ఉంటే, లేదు అంటే ఏదైనా పెథాలజీ ఉన్నా, లేకపోతే మీజియోడెన్స్ అంటామనమాట. అడిషనల్‌గా ఇంకొక టీత్ 2 పళ్ళ మధ్యలో ఉన్నా గూడా డెంటిస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ట్రీట్మెంట్ చేయాల్సొస్తుంది. సో, జనరల్ కేసెస్‌లో ఆల్మోస్ట్ అందరి కిడ్స్‌లో గూడా 8-12 ఇయర్స్ మధ్యలో పర్మనెంట్ కెనైన్ ఇరప్ట్ అయ్యేటప్పుడు స్పేసింగ్ ఉండడం అనేది వెరీ కామన్. సో, ఇలా ఉండడం వల్ల పిల్లల ఫేస్ కూడా కొంచెం అగ్లీగా కనిపిస్తుంది కాబట్టే దీన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. బట్ ఇది వరీ అయ్యి ట్రీట్మెంట్ ఇంటర్వీన్ చేయాల్సిన నెసెసిటీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఉండదు. సో, పేరెంట్స్ మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో, కంగారు పడి ఏదో ట్రీట్మెంట్ అవసరం అవుతుందేమో, ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మీకేదైనా యాంగ్జైటీ గానీ ఇలా ఉందేంటి అని ప్రాబ్లమ్ అనిపిస్తే మీ నియర్ బై డెంటిస్ట్‌ని విజిట్ అవ్వచ్చు. థాంక్ యూ.